నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఒక 5 మినిట్ హ్యాబిట్. అది రోజు మీలో హ్యాపీనెస్ని పెంచడమే కాకుండా మీ స్ట్రెస్ని తగ్గించడానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. హలో అండి, నా పేరు ప్రతిమ. వెల్కమ్ టు మై ఛానల్. అప్పుడప్పుడు మనకి చాలా బ్యాడ్ డేస్ ఉంటాయి. మన ఆఫీస్లో రోజంతా చాలా టెన్షన్స్ ఉంటాయి. రోడ్డు మీద సడన్గా మన వెహికల్ ఆగిపోతుంది, మన మీద కాఫీ ఒలికిపోతుంది. ఇలా రోజంతా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఇంటికి వచ్చి కూర్చున్న తర్వాత కూడా మనం అదే మూడ్ని కంటిన్యూ చేస్తూ ఉంటాం. బట్ వాట్ ఇఫ్ మనం ఒక్క నిమిషం ఆగి మన రోజంతా బ్యాడ్గానే ఉన్నదా, లేక రోజులో కొన్ని మొమెంట్స్ మాత్రమే బ్యాడ్గా ఉన్నాయా అని ఆలోచిస్తే, వాట్ ఇఫ్ మీరు ఈ రోజులో నాకు జరిగిన మంచి ఏంటి అని ఆలోచించి ఒక బుక్లో రాసుకుంటే, మేబీ మీ ఫ్రెండ్ మీకు ఒక ఫన్నీ టెక్స్ట్ పంపించాడు, మీ ఇంట్లో వాళ్ళు మీకు కాల్ చేసి తిన్నావా అని ప్రేమగా అడిగారు, లేకపోతే మీరు మీ కోవర్కర్తో ఆఫీస్లో జరుగుతున్న స్ట్రెస్ అంతా షేర్ చేసుకుని కొంచెం స్ట్రెస్ రిలీఫ్ ఫీల్ అయ్యారు. ఈ చిన్న పాజ్ మీ మూడ్ని సాడ్ నుంచి హ్యాపీకి మార్చేస్తుంది. అదే పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్ జర్నలింగ్. గ్రాటిట్యూడ్ జర్నలింగ్ అనేది మన ఫోకస్ని వాట్ ఈస్ గోయింగ్ రాంగ్ ఇన్ మై లైఫ్ నుంచి వాట్ ఈస్ గోయింగ్ రైట్ ఇన్ మై లైఫ్కి మూవ్ చేస్తుంది. గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞతాభావం. వేరే వాళ్ళ పట్ల మాత్రమే కాదు, మన లైఫ్లో మనకి ఉండే ప్రతి ఒక్క దాని పట్ల మనం చూపించే కృతజ్ఞతాభావమే గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ జర్నలింగ్ అంటే సింపుల్గా మనం రోజు ఒక బుక్లో నేను ఈ విషయాలకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఆర్ కృతజ్ఞత ఫీల్ అవుతున్నాను అని ఒక బుక్లో రాసుకోవడం. ఇమాజిన్, రేపు పొద్దున మీకు తెలిసింది మీ శాలరీ డబుల్ అయిందని, మీరు ఎంత సంతోషంగా ఫీల్ అవుతారు. స్టడీస్ చెప్తున్నాయి గ్రాటిట్యూడ్ జర్నలింగ్ కూడా మనలో హ్యాపీనెస్ని అదే రేంజ్లో ఇంప్రూవ్ చేస్తుందని. సో గ్రాటిట్యూడ్ జర్నలింగ్ రియల్ బెనిఫిట్స్ మనం పొందడానికి గ్రాటిట్యూడ్ జర్నలింగ్ ఎలా చేయాలంటే, ఫస్ట్ మనం బుక్ ఓపెన్ చేసిన వెంటనే దాంట్లో ఏం రాయకుండా వీ షుడ్ ఫీల్ ఇట్ బిఫోర్ వీ రైట్ ఇట్. అంటే మనం మనసులో కళ్ళు మూసుకొని వాట్ ఐమ్ ఐ గ్రేట్ఫుల్ ఫర్, నా ఫ్యామిలీకి నేను గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. ఓకే, మీ ఫ్యామిలీ గురించి ఒక నిమిషం మీరు తలుచుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి గురించి తలుచుకోండి. మీ మనసులో వచ్చే ఎమోషన్స్ ఏంటి, మీరు లవ్ ఫీల్ అవుతున్నారా, సేఫ్టీ ఫీల్ అవుతున్నారా, ఆ హ్యాపీనెస్ని మీరు ఒకసారి మీ మైండ్లో తలుచుకున్న తర్వాత మాత్రమే మీరు దాన్ని పేపర్ మీద రాయండి. అది మీ బ్రెయిన్లో ఆ గ్రాటిట్యూడ్ని స్ట్రాంగ్గా సిమెంట్ చేయడానికి చాలా చాలా హెల్ప్ అవుతుంది. సెకండ్, ఆల్వేస్ యాడ్ అ వర్డ్ బికాస్. ఐ am గ్రేట్ఫుల్ ఫర్ మై హెల్త్ బికాస్ ఇట్ హెల్ప్స్ మీ టేక్ లాంగ్ వాక్స్ ఎవ్రీ సింగిల్ డే. ప్రతి ఒక్క విషయానికి మనం పక్కన బికాజ్ రాసుకుంటే ఆ గ్రాటిట్యూడ్ మనం ఎందుకైతే ఫీల్ అవుతున్నామో ఆ రీజన్ మనం రాసుకుంటాం. అది కూడా మన బ్రెయిన్లో గ్రాటిట్యూడ్ని సిమెంట్ చేయడానికి, మోర్ స్ట్రాంగ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. నంబర్ 3, గ్రాటిట్యూడ్ ప్రాంప్ట్స్. అప్పుడప్పుడు మనం పేపర్ చూస్తే చాలా బ్లాంక్గా ఫీల్ అవుతాం, ఆర్ ఎవ్రీ సింగిల్ డే ఇదే విషయం రాస్తున్నాం, ఈరోజు ఏం రాయాలి అని ఆలోచిస్తూ ఉంటాం. అలాంటి టైంలో మన గ్రాటిట్యూడ్ ప్రాంప్ట్స్ చాలా హెల్ప్ చేస్తాయి. చిన్న ప్రాంప్ట్స్ లైక్, ఈరోజు నేను ఏ విషయానికి స్మైల్ చేశాను, నా లైఫ్లో ఎవరి ప్రెజెన్స్ వల్ల నేను ఈ నిమిషంలో గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను, ఆర్ నా లైఫ్లో జరిగే చిన్న చిన్న విషయాలు ఏవైతే నేను గ్రాంటెడ్గా తీసుకుంటానో అవి ఏంటి. ఇలాంటి మీరు ఒక 10-15 ప్రాంప్ట్స్ మీ దగ్గర పెట్టుకుంటే మీకు ఏమి రాయాలో తెలియని రోజు ఆ ప్రాంప్ట్ తీసి మీరు అది చదివి దాని గురించి రాయొచ్చు. నేను డిస్క్రిప్షన్లో 10-15 ప్రాంప్ట్స్కి ఒక లింక్ ఇచ్చాను, మీరు వెళ్ళి దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ జనరల్గా అందరి దగ్గర నుంచి వచ్చే కంప్లైంట్ ఏంటంటే, నేను రోజు ఒకే విషయం గురించి గ్రాటిట్యూడ్ ఫీల్ అవుతున్నాను, అది నాకు ఒక బోరింగ్ థింగ్లా అనిపిస్తుంది, నేను రోజు కొత్త విషయాలు రాయలేకపోతున్నాను అని. అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే ఫిజికల్ గ్రాటిట్యూడ్ అని ఒక్క విషయాన్ని నా గ్రాటిట్యూడ్ జర్నలింగ్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే నేను ఫిజికల్గా టచ్ చేసినది ఏ విషయానికి నేను ఈరోజు గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను అని. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈరోజు కాఫీ తాగాను, దానికి నేను గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. ఆర్ గార్డెనింగ్ చేసేటప్పుడు ప్లాంట్స్ని టచ్ చేశాను, వాటర్ని టచ్ చేశాను, ఆ నిమిషంలో నా స్ట్రెస్ తగ్గింది, నేను దానికి గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. ఆర్ నా చుట్టూ ఉండే పరిసరాల్లో నాకు కనిపించే విషయాల గురించి నేను గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను అనే ఒక విషయాన్ని నేను యాడ్ చేసుకుంటాను నా గ్రాటిట్యూడ్ జర్నలింగ్లో, సో దట్ ఎవ్రీడే మూమెంట్స్ కూడా యాడ్ అవుతాయి అండ్ ఇట్ విల్ నాట్ బికమ్ బోరింగ్ ఫర్ మీ. ఈ హ్యాబిట్ని మీరు రోజు మార్నింగ్ ఆర్ నైట్ 5 minutes చేస్తే కూడా చాలు. అది మీ మైండ్ని రిలాక్స్ చేస్తుంది,
చిన్న చిన్న విషయాల్లో మీకు హ్యాపీనెస్ కనిపించడం స్టార్ట్ అవుతుంది అండ్ మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. అరే నా లైఫ్లో ఇన్ని హ్యాపీ మూమెంట్స్ అండ్ హ్యాపీ థింగ్స్ ఉన్నాయని. సో ఇంకెందుకు ఆలస్యం, గ్రాటిట్యూడ్ జర్నలింగ్ హ్యాబిట్ని స్టార్ట్ చేయండి. మీరు ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తారా? అయితే నేను ఇక్కడ లింక్ చేసిన వీడియోని చెక్ చేయండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం వచ్చేవారు.